నమస్తే అందరూ మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. మన రేవంత్ సారు అధికారంలో కత్తే ఇందిరమ్మ పాలన తెత్తా అని చెప్పిండు కదా ఓట్లకు ముందు. చెప్పినట్టుగానే చేస్తాడు కదా. ఇందిరమ్మ పాలన అంటే అదేదో మంచి చేస్తాడు అనుకుంటే తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన చేసిండు. మీకు కూడా అనిపించలేదా? ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి ఎవరన్నా మాట్లాడాడు పాపం. కథ అరెస్టులు కేసులు ఏంది? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా హిట్లర్ పాలనలో ఉన్నామా? గటనే కొడుతాంది ఆగో. చూడురల్లా బీఆర్ఎస్ లీడర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. పోలీసులు పోలీస్ టౌన్లను ఇడిచిపెట్టి బీఆర్ఎస్ లీడర్ల ఇండ్ల మీద వాడారు. ఇదేనా ప్రజాపాలన అంటే? గిందుకేనా ఇందిరమ్మ రాజ్యం తెత్తా అన్నది? అంటే ఏం మాట్లాడద్దా ఏమనద్దా? మన కేసీఆర్ సారు పేదోళ్ళ కోసం హైదరాబాద్లో టిమ్స్ దవాఖాన కట్టించిండు కదా. ఇక సారు కట్టించిన దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మొన్న రిబ్బన్ కటింగ్ చేసిండు. సరే చేస్తే చేసుకొని పేదోళ్ళకు మంచి అయితే అదే 10,000. అయితే ఆ టిమ్స్ దవాఖానల ఫలితనం ఎట్లా నడుస్తుంది? డాక్టర్ల అత్తాన్ల ట్రీట్మెంట్ నడుస్తానయా? పేషెంట్లకు ఏమైనా తక్లీఫ్ అవుతున్నదా? గివాడుచుకునేందుకు బీఆర్ఎస్ లీడర్లు టిమ్స్ దవాఖాన కాడికి పోయి చూద్దాం అనుకున్నారు. కానీ ఈ సర్కారు వాళ్ళను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని ఎక్కడికక్కడ పోలీసులను పెట్టిరు. దవాఖానకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసిరు. అగో కోకాపేటల హరీష్ రావు సారు ఇంటి ముంగడ చూడురి. ఏంది ఇది? దవాఖానకు చూసేందుకు పోవడు కూడా తప్పేనా? ఇటు తలసాని సీనన్నను సబితా ఇంద్రారెడ్డిని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియలేదోలా హౌస్ అరెస్ట్ చేసిరు. ఏంది అసలు? ఏమనుకుంటురు? అరే పేషెంట్ల కాడికి పోయి మంచి చెడ్డ అరుచుకుందామంటే ఈ సర్కారులకు ఎందుకు ఇంత వణుకు? ఎందుకు ఇంతగానం భయం? పోలీసులను పెట్టి గిట్లా అరెస్టులు చేయించుడేంది? అంటే వీళ్ళు పోయి చూస్తే టిమ్స్ దవాఖాన్ల కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పులు పేషెంట్ల అవస్థలు బయటపడతాయనే కదా గిట్లా ఆపేది. కొన్ని రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హాస్పిటల్ నడుస్తుందంటే లేదు, ఏదో ఓన్లీ ఓపీ మాత్రమే నడుస్తుందని వింటున్నాం. అక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నట్టున్నారు మాకు తెలిసి. కానీ అది కూడా కనీసం అది వెళ్ళి చూస్తే ఎక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందో, ఎక్కడ వాళ్ళ లూపోల్స్ బయటపడతాయో కరెక్ట్ కట్టున్నారు అనుకుంటా లోపల. కాబట్టి అవన్నీ ఎడ బయటపడతాయి అనే ఆలోచనతో ఈరోజు మమ్మల్ని ఆపుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా అసెంబ్లీలో ఎట్లా మాట్లాడిస్తలేరు. ఇట్లాంటి వాటిల్లో కూడా కనీసం ఆలోచన చేయకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టే మీ వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు రాష్ట్రంలో ఏది జరిగినా ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఇష్యూ కూడా డిస్కషన్లోకి రావద్దని కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్పిస్తే ఇంకో ధ్యాస లేదు ఈ ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమవుతా ఉంది. హైదరాబాద్లో గట్ల అరెస్టులు చేస్తే ఇటు నరసంపేటలో కూడా సర్కారోళ్ళు పోలీసులు అంతా ఆగమాగం చేశారు. బీఆర్ఎస్ లీడర్లను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ విగ్రహాన్ని బాల్మీటి తీసేసినందుకు బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట బంద్కు పిలుపునిచ్చింది. ఇక కథ పొద్దుగానే ఈ పోలీసులు బీఆర్ఎస్ లీడర్ల ఇండ్ల మీద పడ్డరోళ్ళ హౌస్ అరెస్ట్ పేరుతోని ఇంటకెళ్ళి బయటికే రానియలే. ఏంది అరెస్టులు? ఏంది రూబాబులు? ఈరోజు ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఆ రోజు ఆయన మరణించినప్పుడు ఆయన యొక్క అంతిమయాత్రలో రమారమి 1,00,000 మంది ప్రజలు ఆ రోజు హాజరు కావడం జరిగింది. అంటే ప్రజలకు ఆయన పట్ల ఉన్నటువంటి సానుభూతి ఎటువంటిది అన్నది కనీసం గౌరవించాలి. తాను ఒక ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని దొంగల్లాగా అర్ధరాత్రి దాన్ని కూల్చివేయడం జరిగింది. అది కూల్చివేయడమే కాకుండా మీరు చేసినట్టు పని సవ్యంగా ఉన్నదంటే ఇంతమంది నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు? ఇవాళ ఇది 2వ రోజు కొనసాగించు జరుగుతున్నది. ఆయన ఏం జరిగింది? నిన్న 3 గంటల తర్వాత ప్రజలందరూ బయటకు వచ్చి వాళ్ళ యొక్క నిరసనను తెలిపిల్లు. నాయకులను కార్యకర్తలను నిర్బంధించినను కానీ ప్రజలు బయటకు వచ్చిల్లు కదా. ఈరోజు కూడా నర్సంపేట పట్టణం స్వచ్ఛందంగా మొత్తం పట్టణం కూడా బంద్ ఉంది. కాబట్టి ఇవాళ నీకు ఏమర్థమవుతుంది? మీరు గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ప్రజలు ఏమనుకుంటారన్నది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆలోచించకుండా ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు దీనికి కరెక్ట్ అయినటువంటి జవాబిస్తారు. కాదులా మన రేవంత్ సారు నాకు హిట్లర్ ఆదర్శం ఇందిరమ్మ పాలనే తెత్తా అన్నాడు కదా. ఆగో గటనే చేస్తాడు. హిట్లర్ అంటే ఒకని మాట వినాడు, నీతి రీతి ఏముండదు, ఇష్టం వచ్చిన తీర్ల పాలన చేసిండు. ఇక ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ గురించి ఏరుకునేదేనా?
ఆగో గా రోజులు మన తెలంగాణల అరెస్టులతోని మళ్ళా యాదికి తెస్తున్నాడని జనాలు శాపాలు పెడుతురులా. నిజం చెప్తున్నా, మన రేవంత్ సారు పేరుకు ముఖ్యమంత్రి గాని సారు పరిస్థితి మాత్రం కూరెల కళ్యమాకు లెక్కనే కొడతాంది కాదుల్లా. సొంత పార్టీ లీడర్లే సార్ను కళ్యమాకు లెక్కనే తీసేస్తురు. పార్టీ లీడర్లు కూడా కాదు, వాళ్ళ పిల్లల కాడ కూడా సారుకు కదరు లేకుండానే అయింది. అసలు గల్లీ లీడర్ లెక్కనే చూస్తాళ్ళు. అంతెందుకు ఆగో మన కొండా సురేఖక్క బిడ్డ చూడురి రేవంత్ సార్ను ఎట్లా అరుచుకున్నారు. ఈ అక్క పేరు ఎరకై ఉండాలే, మంత్రి కొండా సురేఖక్క బిడ్డ కొండా సుస్మితా పటేల్. సురేఖక్క బర్త్డే నాడు పరకాలలో పెద్ద తలవార్తోని కోత్తాంది కదా కేకును. కేకు కోచుడే కాదు, రేవంత్ సార్ ఇజ్జతి తీసి కుప్పబెట్టింది. అక్క మాటలు ఇన్నూరి జరా. నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల ముందట ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను. ఆగో రేవంత్ రెడ్డి సార్కు సీఎం అయినాక కండ్లు నెత్తికెక్కినాయట. ఇన్నొద్దులు ఈ మాట జనాలు బీఆర్ఎస్ లీడర్లు అన్నారు కానీ ఇప్పుడు ఇట్లా సొంత పార్టీ లీడర్లే చెప్తురు. ఆగురి ఇంకున్నది స్టోరీ. అసలు రేవంత్ సారు చెయ్యి పార్టీల షరీకవుతోటే ఆ పార్టీ పెబ్బ ఎట్లయిండు, సీఎం కాకముందు ఈయన ఎట్లుండే గవన్నీ చెప్తుంది ఇనాలే. రేవంత్ రెడ్డి గారిని మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. మరి రేవంత్ సార్ మీద గింతగానం కోపం ఎందుకు వచ్చిందంటే అక్క వచ్చే ఎలక్షన్లల్లా పరకాల నుంచి పోటీ చేద్దాం అనుకున్నది. ఏర్పాట్లు గీర్పాట్లు కూడా చేసుకుంటారు. కానీ మొన్న రేవంత్ సారు ఏమన్నాడు, వచ్చే ఎలక్షన్లల్లా రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని అన్నాడు. అసలు ఎలక్షన్లు ఇప్పుడు లేవు, టికెట్ల ముచ్చట్నే లేదు. ముందే అన్నాడంటే కొండా కుటుంబాన్ని కావాల్సుకుని రెచ్చగొట్టినట్టే కదా. అసలు ఈ రేవూరి ప్రకాష్ రెడ్డి సారు పతారేందో సుస్మితక్క చెప్తుంది ఈనాలే. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తానంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావడం జరిగింది. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్టి ఉంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు అదన్నట్టు ఈ సంటోనికి రేవంత్ సారు ఎట్లేని కేసుకొస్తాడో అని కడిగి పడేసింది. సవాల్ కూడా చేసింది. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరు ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే. మరి అక్క గినిగానో మాటలు అన్నది కదా. అగర్సే రేవంత్ సార్ బ్యాచ్ వాళ్ళు ఈమెను కోపం చేస్తారు కావచ్చు. ఇక కొండా కుటుంబాన్ని బద్నాం చేస్తారై ఉండాలి అనిపిస్తున్నది కదా. అట్లా చేస్తే ఎట్లుంటదో సుస్మితక్క మాటల్లోనే ఇనురి. ఈ రోజు నీ తమ్ముంది ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి మిగతా కూడా బయటికి తీయాల్సి వస్తుంది. అదనట్టు ముచ్చట ఇంకేం మాట్లాడతారు, అందరూ బాగోతాలు వీళ్ళ కాడున్నాయి. ఒక్క మాట జారినా అందరినీ నడి రోడ్డు మీదనే నిలబెట్టే తాటున్నది. కానీ చూసిరానులా ముఖ్యమంత్రి రేవంత్ సార్ హాలత్ ఎట్లయిపోయిందో. సీఎం అంటే పార్టీల సర్కార్ల పెద్ద మనిషి లెక్కుంటారు, ఆయన మాటే వేదం లెక్కుంటది. కానీ ఈడ మాత్రం సొంత పార్టీ లీడర్నే సీఎం సార్ను గల్లీ లీడర్ కంటే అద్మానంగా చూస్తానులా. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా తాపకోసారి రేవంత్ సారు ఇజ్జత్ ఎట్లా తీస్తాడో చూస్తారేమోనో. కొండా సురేఖక్క కూడా తాపకోసారి సురుకులు పెడతానే ఉంటుంది. ఇప్పుడు సురేఖక్క బిడ్డకు కూడా గింత అలసైపోయిండు రేవంత్ సారు అని సార్ను బనాయిస్తురు.
మన హైదరాబాద్లో ఉన్న తెలంగాణ భవన్ అంటే ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఆఫీసు కాదు, మన తెలంగాణ జనం ఆఫీసు. తెలంగాణ జనానికి ధైర్యం ఇచ్చే ఆఫీసు, తెలంగాణ జనానికి న్యాయం కోసం కొట్లాడే ఆఫీసు. ఈ షెయి పార్టీ పాలనలా హరిగోస పడుతున్న జనాలకు తెలంగాణ భవన్ పెద్ద దిక్కైంది, ఒక ధైర్యం ఇస్తుంది. పారి ముచ్చట పూరా గాడుచుకుందాం. నిజం చెప్తున్నా, తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయిపోయిందిలా. అంటే ఇది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసే కాదు, మన తెలంగాణ జనం బాధలు వింటుంది, వాళ్ళకు ధైర్యం ఇస్తుంది. తెలంగాణ భవన్కు అత్తే చాలు ఆడ కొండంత హిమ్మతి ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ సర్కార్తోని మోసపోయిన వాళ్ళు తెలంగాణ భవన్తో ఓబడితే మన కేటీఆర్ సారు, మన హరీష్ అన్న, బీఆర్ఎస్ లీడర్లు దగ్గరుండి వాళ్ళ బాధలు ఆడుచుకుంటురు, వాళ్ళ తరపున కోట్లాడుతురు, గులాబీ జెండా అండగా ఉన్నదని భరోసా ఇస్తురు. లగచర్ల రైతుల కాడికెళ్ళి షురూ చేస్తే రేవంత్ సారు దయ వల్ల ఇండ్లు లేక రోడ్డున పడ్డ హైదరాబాదితులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు ఇట్లా ప్రతి ఒక్కరు తెలంగాణ భవన్కి వచ్చి బాధలు చెప్పుకుంటారు. ఇక ఇప్పుడు మన రేవంత్ సారు తెలంగాణ జనం మీద 22A పిడుగు పెట్టింది కదా. కష్టపడి పైసా జమ చేసి ఇండ్లు జాగలను కొన్నోళ్ళను ఇప్పుడు అవి అక్కడికే రావని నిషేధంలో పెట్టిరు. ఎంత ఘోరం ఇది. రాష్ట్రం 4 దిక్కులకెళ్ళి ఈ 22A బాధితులు తెలంగాణ భవన్తో పట్టిరు. బీఆర్ఎస్ లీడర్లకు బాధలు చెప్పుకున్నారు. హరీష్ అన్న వాళ్ళకు ధైర్యం ఇచ్చిండు. అంటే 20-30 ఏళ్ళుగా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. 30 ఏళ్ళుగా లేని ఇబ్బంది రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది అన్నదే సమస్య. 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22A పెట్టలేదు అన్నాడు. 10 రోజుల తర్వాత ఏమన్నాడు, నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు, సారీ అంటుండ్రు. అంటే 10 రోజుల కింద పెట్టలేదంటివి, 10 రోజుల తర్వాత సారీ చెప్తీవి. రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులను ఇట్లా కబ్జాలు పెట్టి 22A పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము. నీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22A పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి, తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా, ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకో దిక్కు ఇదే రోజు రెవెన్యూ సర్వేయర్లు సుత తెలంగాణ భవన్కి వచ్చి ఈ రేవంత్ సారి పాలనలా ఎంత గోసపడేది, జీతాలు ఎగ్గొట్టేది, జీవితాలతోని ఎట్లా ఆడుకుంటుందో కళ్ళ పొంట నీళ్లు పెట్టుకొని మరీ చెప్పుకున్నారులా. నిజంగా ఇప్పుడు తెలంగాణ భవన్ అంటే జనాలకు కొండంత ధైర్యం వచ్చింది, సర్కారోళ్లకు వణుకు పుడుతుంది. ఇక్కడికి ఎవ్వరన్నా రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు, ఏ బాధ ఉన్నా ఇక్కడి లీడర్లకు చెప్పుకోవచ్చు. ఉద్యమం అప్పుడు ఎట్లనైతే తెలంగాణ భవన్ అందరినీ ఒకటి చేసి మా రాష్ట్రం మాకు కావాలి అని ఎట్లనైతే జంగ్ సైరన్ చేసి ఉద్యమం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న తప్పులను మోసాలను బయటపెట్టి జనం ముంగడ నిలబెట్టే కొట్లాడుతుంది. కుక్కకు 4 కాళ్ళుంటాయి, ఒక తోకుంటుంది కదా. అయితే ఒక ఊర్లో ఒక కుక్క ఉన్నది, దానికి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. డైరెక్ట్ సర్కార్ ఆఫీస్కి పోయి ఆఫీసర్లతో చూతా ముచ్చట పెడుతుంది. ఆగో గట్ల కూడా ఉంటాయి ఆ కుక్కలు, గవేం కుక్కలు మన దేశానియేనా అని అనుకుంటారా? పారి గా కుక్క సంగతి ఏందో అరుచుకుందాం కానీ. ఇదే గా కుక్క చూసినవా, నిలువుతా నిలబడి ఎట్లా నడుచుకుంటాందో, తలకాయ ఊపుతాంది. డైరెక్ట్ ఆఫీసుకి వచ్చి ఆఫీసు ముంగట కూర్చున్నది, దండం కూడా పెడుతున్నది కదా. అయితే చూస్తుంటే కొందరికి నవ్వతే నవ్వు రావచ్చు కాక, కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్లా. ఇది ఒరిజినల్ కుక్క కాదు, మనిషే మాస్క్ వేసుకొని సర్కార్ ఆఫీస్కి వచ్చిండు. మధ్యప్రదేశ్ రాష్ట్రం క్వాండ్వా అనే ఊర్లే మస్తు కుక్కలు ఉన్నాయట, జనాలను ఖర్చుడు. ఇది చాలదని కుక్కల పేరుతోని మున్సిపాలిటీ వాళ్ళు 40 లక్షలు ఖర్చు చేసిరట.
కానీ ఆ ఖర్చు బయటికి కనవాళ్ళే ఎవరి జేబులకు పోయినా తెలియలేదు. లోకల్ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్పిన వాళ్ళు జైరామ్ జై మోడీ అనుకుంటా పోతురట గాని కుక్కల బాధ తీర్చలేదట. అందుకే ఇగో ఒక అన్న కుక్క మాస్క్ వేసుకొని బౌ బౌ అనుకుంటా మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చిండు. కుక్కనే విచారణ చేయమని ఆఫీసర్లు బతునాడుతున్నట్టు ఇగో గిట్ల వేషం కట్టిండు. ఇక ఈ నిచ్చుడుతోనే ఆఫీస్ అంతా ఆగమాగం జగన్నాథు. ఈ స్కామ్ సంగతి ఏందో బయటికి తీస్తాం, ఊర్లే కుక్కలు లేకుండా చేస్తామని ఇప్పుడు ఆఫీసర్లు మాటిచ్చారు. అదన్నట్టు ముచ్చట. అంటే ఈ వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టు కుక్కల బాధ తీర్చమని చెప్పేటందుకు ఆఖరికి జనాలకు కుక్కల వేషం కట్టవలసి వచ్చింది అన్నట్టు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసారు కదా గిరిగి వాళ్ళని ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకుని వస్తా ఉంటా మరి.